ఆగు అంటే ఆగిపోయారు. ట్రంప్ స్టాప్ అంటే ఆగిపోయింది. ఇక్కడ ప్రపంచ దేశాలకు, ప్రపంచ అన్ని దేశాలతో పోలిస్తే నువ్వు చైనా అయినా, అమెరికా అయినా, రష్యా అయినా, ఏ దేశమైనా, జపాన్ అయినా, ఇంగ్లాండ్ అయినా అత్యధిక మంది యువతను కలిగినటువంటి యంగ్ బ్లడ్ను కలిగి ఉండి పౌరుషాలతో పోరాటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది భారతదేశం. అలాంటి యువరక్తం కలిగినటువంటి దేశం లోపల ఎవరో ఆగమంటే నువ్వు ఆగిపోవడం ఏంది, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఈ దేశాన్ని అని చెప్పి అన్న ప్రశ్నల వర్షం రాహుల్ గాంధీ కురిపిస్తే నరేంద్ర మోడీ ఇంకా ఉత్తే డబ్బా మళ్ళీ అదే డబ్బలకు స్టార్ట్ అయ్యారు. మేము అట్లా చేస్తాం, మేము ఇట్లా చేస్తాం. చేసే అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినావు అనేది ఎందుకు ఆపినావు? విభిన్న వాదనలు భారత్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏదేమైనా యుద్ధం అనేది ప్రమాదకరం కాబట్టి యుద్ధం చేస్తే ఇద్దరు కొట్లాడితే అనుకోవాలి దెబ్బలు లేకపోతే ఇద్దరు కొట్లాడితే కొట్లాట అంటేనే మంచిది కాదు, యుద్ధం అనేది మంచిది కాదు. కానీ అవతలి వ్యక్తి దుర్మార్గుడు అయినప్పుడు ఆ వ్యక్తి జీవితకాలము ఊరుకోకుండా దాడి చేస్తున్నప్పుడు వాని పీచిని అనుసాల్సింది, వాడిని ఖతం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎంతోమందిని వాడు ఖతం చేస్తారు. అంటే మెయిన్ మోటో ఏంది అంటే యుద్ధం చేయడం తప్పు. తప్పు అంటే యుద్ధం చేయడం అంటే యుద్ధం అనేది నష్టం. యుద్ధం అంటే ప్రాణాలు పోతాయి, యుద్ధం అంటే ఆస్తి నష్టం, యుద్ధం అంటే చేదు జ్ఞాపకాలు మిగిలిపోతాయి. కానీ యుద్ధం చేయకపోతే, పాకిస్తాన్ లాంటి దేశాన్ని మెడలు వంచకపోతే, ఆ దరిద్రమైనటువంటి విషాన్ని పీకేయకపోతే, కూరలు పీకేయకపోతే మళ్ళీ అదే పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా ఏం చేశారంటే, ఖచ్చితంగా ప్రపంచ దేశంలో మనకు తెలుసు ఇందిరాగాంధీ గారు ఎంత ఉక్కు మహిళగా స్వయాన బీజేపీ లీడర్ అయిన ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి గారి చేత ఒక దుర్గమాతలాగా కొలిచబడ్డటువంటి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ పైన యుద్ధం చేసి 90,000 పైచినుకు సైనికులను లొంగ తీసుకొని వాళ్ళ తుపాకులు గుట్టలుగా ఇట్లా వాళ్ళ ఆయుధాలు ఇట్లా ఇచ్చి లొంగిపోయారు. ఆ ఘనత ఇందిరాగాంధీ గారు వచ్చి ప్రపంచంలో ఏ దేశం మధ్యలో చోటు చేసుకోలేదు. ఎవడు మాట్లాడినా మొత్తం ప్రపంచం దునియా మొత్తం అంటుకపోతుందని చెప్పింది ఆమె. ఎవడు మాట్లాడినా ప్రపంచం మొత్తము అగ్నిగుండం అవుతుందని చెప్పింది, భయపట్టించింది ఇందిరాగాంధీ. నిజంగా ప్రపంచ దేశాలు గజగజ వణికిన ఇందిరాగాంధీని చూస్తే. ఇలా నరేంద్ర మోడీ భారత్ పాకిస్తాన్ యుద్ధం మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే ట్రంప్ ఏందో ట్వీట్ చేస్తే యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ ట్వీట్ చేస్తే యుద్ధం ఆగిపోయిందంటే ఇక్కడ సీరియస్. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుతుంటే ఏ ఆగుర్రా అంటే ఆగిపోయారు అన్నట్టు. ఏ ఆగుర్రా భయ్ అంటే వాళ్ళకంటే సీరియస్నెస్ లేదు, వాళ్ళు పెద్ద పిరికోళ్ళు. వాళ్ళు మనం గెలిచే టైంలో, వాళ్ళు ఓడిపోయే టైంలో వాళ్ళకి భయపడి ఆగిపోయారు. మనం ఎందుకు ఆగిపోయినాం? ట్రంప్ ట్వీట్తోనే మన యుద్ధం ఆగిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ అదే చర్చ జరగాలని చెప్పాడు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నాడు. ఏది నీ సీరియస్నెస్ నరేంద్ర మోడీ? నీ బందోబస్తు ఏది? జమ్మూ కాశ్మీర్లో యాత్రికులకు నువ్వు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ ఏది? కాల్చిపోయిన తీవ్రవాదులు ఎటువైర్రు? ఆ నలుగురు దొరకలేదా? ఎందుకు వాళ్ళను మనం పట్టుకోలేకపోయినాం? నువ్వు మన దేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ట్రంప్ అనౌన్స్మెంట్ చేసాడేంది? నువ్వు ఇమ్మీడియట్గా నడు, పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశం పెట్టు, మాట్లాడుకుందాం ఏం జరుగుతూ ఉంది, మీ తప్పులు ఏంది, మీరు చేస్తున్న పని ఏంది, మీ గోధుమ మీడియా ఊదరగొట్టుడేంది, మీ గప్పాలేంది, మీ టీవీల సంగతి ఏంది, గోరంతను కొండంతను చేసి చూపుడేంది, పచ్చి అబద్ధాలు మాట్లాడేంది? అసలు ఈ దేశంలో మీరు అంటే ప్రజలను నమ్మించడం కోసము మీరు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అనే ధోరణిలో రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపించండి. ఒకసారి పాకిస్తాన్ మీద యుద్ధం మొదలైన తర్వాత ఈ భారత గడ్డ మీద ఉన్న ప్రతి ప్రాణి జై భారత్ అంటూ నరేంద్ర మోడీ వెనకాల మేము ఉన్నాం, యుద్ధం ఆగేది లేదు, తీవ్రవాదాన్ని రక్తం రుచి మరిగినటువంటి తీవ్రవాదుల యొక్క టెర్రరిస్టుల యొక్క మొత్తం ఆనవాళ్ళు లేకుండా భూమట్టం చేయాలని చెప్పి ప్రతి భారత గుండె కోరుకున్నది. కానీ ఎక్కడ కూడా ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి సోయి లేకుండా ఏదో పాకిస్తాన్ పెద్దగా అధ్యక్ష అన్నట్టు ఆగు అంటే ఆగిపోయారు. ట్రంప్ స్టాప్ అంటే ఆగిపోయింది. ఇక్కడ ప్రపంచ దేశాలకు భారత యొక్క ప్రపంచ అన్ని దేశాలతో పోలిస్తే నువ్వు చైనా అయినా, అమెరికా అయినా, రష్యా అయినా, ఏ దేశమైనా, జపాన్ అయినా, ఇంగ్లాండ్ అయినా అత్యధిక మంది యువతను కలిగినటువంటి యంగ్ బ్లడ్ను కలిగి ఉండి పౌరుషాలతో పోరాటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది భారతదేశం. అలాంటి యువరక్తం కలిగినటువంటి దేశం లోపల ఎవరో ఆగమంటే నువ్వు ఆగిపోవడం ఏంది, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఈ దేశాన్ని అని చెప్పి అన్న ప్రశ్నల వర్షం రాహుల్ గాంధీ
కురిపిస్తే నరేంద్ర మోడీ ఇంకా ఉత్తే డబ్బా, మళ్ళీ అదే డబ్బలకు స్టార్ట్ అయ్యారు. మేము అట్లా చేస్తాం, మేము ఇట్లా చేస్తాం. చేసే అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినావు అనేది, ఎందుకు ఆపినావు అనేటువంటి ప్రశ్నకు ఇలా సమాధానం లేనటువంటి పరిస్థితి.